నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో దొంగలు తమ రూటు మార్చారు. సాధారణంగా బంగారం, నగదుపై కన్నేసే దొంగలు ఇప్పుడు సిలిండర్లే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గ్యాస్ ధరలు పెరగడం, సరఫరాలు ఇబ్బందులు తలెత్తడంతో గ్యాస్ సిలిండర్ల దొంగతనాలు పెరిగిపోయాయి. రాత్రి పగలు తేడా లేకుండా ఇళ్ల బయట ఉన్న సిలిండర్లు మాయమవుతున్నాయి. విలువైన వస్తువులను వదిలేసి మరీ దొంగలు సిలిండర్లను అపహరించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వరుస దొంగతనాలతో భయాందోళన చెందుతున్న బాధితులు పోలీసులు వెంటనే స్పందించి నిఘా పెంచాలని కోరుతున్నారు. నా పేరు షేక్ మహబూబ్ బాషా. మేము ఖాజానగర్లో ఉంటాము. మా ఇంటి పక్కన మా ఇబ్రాహిం భాయ్, మా మామ కొడుకు, ఆయన ఇంట్లో 11 గంటలకు మెట్లు ఎక్కి సిలిండర్ తీసుకెళ్ళిపోయారు. పక్క వీధిలో కూడా 2 సిలిండర్లు పోయినాయి. మీరు దీని గురించి ఆలోచించి ఎంక్వైరీ చేయండి. పొగులే పోతున్నాయి. 11, 3 ఆ ప్రాంతంలోనే మెట్లు ఎక్కి ఇంట్లో ఉండే సిలిండర్లు తీసుకెళ్ళిపోతున్నారు. దీని గురించి మీరు ఎంక్వైరీ చేసి మా సిలిండర్ మాకు వచ్చేటట్టు చేయండి. సిలిండర్లు పోయినాయి. దాని గురించి మీరు ఎంక్వైరీ చేసి అధికారులు దీని గురించి చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాము. ఇంకా దొంగలు ఈ ఊర్లోనే తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు పొగులే వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు. దాని గురించి మీరు చర్య తీసుకోండి. గ్యాస్ కూడా డిమాండ్ ఉంది. అందుకని వాళ్ళు చేస్తున్నారు. ఏం మాకు అర్థం కావటం లేదు. రాత్రులు కాదు, పొగులే వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు. నా పేరు అస్మతునిసా, ఖాజానగర్ మాది. ఆ ఫుల్ సిలిండర్ పెట్టున్నాము సార్. మా కొడుకు, కోడలు, పిల్లలు మేము పోయి షాపింగ్కి పోయేటప్పటికేను 2:30-3 గంటల లోపే ఎత్తుకొని పోయేసారు. మీరు ఏదో ఒక చర్య తీసుకోవాలి సార్. అదే ఉదయం నుంచి 10 గంటల నుంచి 3 గంటల లోపు తీసుకొని పోయేస్తున్నారు సార్. 3 సిలిండర్లు పోయేసినాయి మా ఏరియాలోని. మీరు చర్యలు తీసుకోవాలా. అది ఫుల్ సిలిండర్లు ఇప్పుడు రావటం కూడా లేదంట గ్యాసు. నా పేరు అస్మతునిసా, ఖాజానగర్ మాది.